ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుని బిడ్డలందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా సంఘముగా కూడుకొని మరి యొక్క గొప్ప అంశాన్ని పరిశుద్ధ గ్రంథముల నుంచి నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని మనందరినీ ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం చేదైన వేరు. చేదైన వేరు. క్రైస్తవ జీవితం లోకానికి భిన్నమైనది. క్రైస్తవులుగా మనమంతా దేవుని కోసం బ్రతకవలసిన వాళ్ళం. అయితే దేవుని కోసం మనం బ్రతుకుతున్నప్పుడు మరలా లోకం వైపు వెళ్ళే అవకాశం ఉంటుందా అంటే ఖచ్చితంగా దుష్టుడు వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే క్రైస్తవులుగా మనం లోకములో జ్యోతుల్లాగా కనపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. క్రైస్తవులుగా మనం ఈ లోకములో ప్రత్యేకించబడిన వాళ్ళం. క్రీస్తును నమ్మిన వారిగా మనమంతా బుద్ధిమంతులై ఆకాశ మండలముందు నక్షత్రాలాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి గొప్పవారిగా ఆత్మీయులుగా బ్రతకవలసిన మనల్ని కూడా మరలా సాతాను లోకం వైపు తీసుకుపోయే అవకాశం ఉన్నది. ఎందుకంటే దేవుని వలన ఏదైనా చిన్న పాపం మన హృదయంలో ప్రవేశిస్తే ఇది చిన్నదే కదా తర్వాత చూసుకుందాంలే అని మనం అనుకుంటే అది చాలా ప్రమాదం. అది ఆ పాపమే మహావృక్షం అయిపోయి మనని కబలించి వేసే ప్రమాదం ఉన్నది. అందుకే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం చదువుకుంటే దేవుని వలన హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని. అంటే చూడండి, దేవుని కృప నుంచి తప్పిపోయే ప్రమాదం ఉందనే కదా ఉన్నది. అంటే మనము ఎక్కడైతే అశ్రద్ధ చేస్తే ఆ కృప మన నుంచి తొలగిపోతుంది. అందుకే మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు అనేకులు అపవిత్రులై పోవుదురేమో అంటున్నాడు. అంటే చూడండి, చేదైన వేరు. చేదైన వేరు చూడండి, కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఏరియాల్లో చిన్నగా ఆ గోడల దగ్గర చిన్న మొలక ప్రారంభమవుతుంది. చిన్న మొలక. ఆ చిన్న మొక్కనే కదా అని మనం వదిలేస్తే అది మహావృక్షంగా మారిపోయి ఆ గోడని కొలగొట్టే క్రాక్స్ వచ్చి తీసేసే పరిస్థితి వస్తుంది. అలాగే ఇండ్లల్లో కూడా, ఇంటి గోడల్లో కూడా చిన్నదే కదా చిన్న మొలకనే అని మనం పట్టించుకోకపోతే అది మహావృక్షంగా మారి ఇల్లునే తీసేసే పరిస్థితి తీసుకొని వస్తుంది. అదేవిధంగా చిన్న పాపమే అని మనం వదిలేస్తే ఆ మన హృదయంలో చిన్న పాపంగా ప్రారంభమైంది, చిన్నదే కదా అని మనం వదిలేస్తే అది మహావృక్షంగా మారిపోయి మనల్ని కూడా కబలించేస్తుంది. అందుకే చేదైన ఏదైనా వేరు అంటున్నారు. ఏదైనా రావచ్చు. అందుకే చూడండి, చేదైన వేళ్ళు ఎలాగుంటాయి. చేదైన వేళ్ళు ఎలాగుంటాయి. సాతాను ఏదైనా చేదైన వేరు మన హృదయంలో మొలిపించి ఏ విధంగా మనల్ని నాశనం చేస్తుందో ఈరోజు నేర్చుకుందాం బైబిల్లో నుంచి. అందుకే దేవుని వలన చేదైన వేళ్ళు అంటే ఎలాగుంటాయో ఒకసారి బైబిల్లో మనం చదువుకుంటే చేదైన వేళ్ళు ఎలాగుంటాయో చూద్దాం దేవుని వలన.
గలతి పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 21 వరకు. గలతీల రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 21 వరకు. శరీర కార్యంలో చేదైన వేళ్ళు మనం ఒకప్పుడు శరీరము చెప్పినట్టుగా విని అలాంటి చేదైన వేళ్ళు ఎన్నో మన హృదయంలో మన జీవితంలో నుంచి ప్రభు రక్తంలో కడుగు వేసుకుని అవన్నీ వదిలిపెట్టి సంఘంలోకి వచ్చాం కదా. ఈరోజు సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళా దుష్టుడు మళ్ళా వీటిని మన హృదయంలో చిన్నగా ప్రవేశపెట్టి మనల్ని ఆత్మీయంగా పడగొట్టడానికి కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. చేదైన వేళ్ళు ఎలా ఉంటాయో చూడండి. శరీర కార్యములు ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ ఏందనుకుంటున్నాను? ఇవన్నీ కూడా చేదైన వేళ్ళు. ఒకప్పుడు ఇవన్నీ మనలో ఉండేటివి, కానీ వీటన్నిటిని మనము మారుమనసు పొంది బాప్తిసం ద్వారా ప్రభు రక్తంలో కడిగేసుకుని తీసివేసుకుని సంఘంలోకి వచ్చాం. సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా మరలా దుష్టుడు మెల్లగా వాటిని మనలో ప్రవేశింపపెట్టి మనల్ని ఆత్మీయంగా పడగొట్టడానికి వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దేవుని వల్లరా ఎవరైతే పాపములో స్థిరపడినట్టు కనబడుతున్నారో, పాపములోనే కొనసాగుతున్నారో, వాళ్ళు కూడా ఒకప్పుడు వాళ్ళలో చేదైన వేరు చిన్నగా ప్రవేశించిన ఒక మొలకలాగా వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. కాబట్టి ఆ చేదైన వేరు చిన్నగా ప్రారంభమైన వేరు మహావృక్షంగా మార్చేసి వాళ్ళని పాపములోనే స్థిరపరిచేసింది. అందుకే దేవుని వలన మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. నిజంగా చేదైన వేరు అనేది ఒక మనిషిని ఎంతగా పతనం చేస్తుంది. చిన్నమే కదా, చిన్న మొలకనే కదా అని మనం అశ్రద్ధ చేస్తే ఆ చిన్న మొలకని మహావృక్షంగా మారిపోయి ఆ గోడను ఇళ్లను కూడా నాశనం చేసే పరిస్థితి వస్తుంది. అందుకే చూడండి, ఒక మంచి మాట మనం చూస్తే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనము చేదైన వేరు ఎలాగుంటుందో చూడండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి. ఒకప్పుడు శరీర కార్యములనే చేదైన వీళ్ళు ఎన్నో మనలో అవి ఉన్నప్పుడు వాటన్నిటిని మనము ప్రభు రక్తంలో కడిగి వేసుకుని సంఘంలోకి వచ్చిన తర్వాత మరలా కూడా దుష్టుడు ఏదో రీతిగా ఏదైనా చిన్నగా మన ఉదయంలో ప్రవేశింపపెట్టి దానిని మహావృక్షంగా చేసి మనల్ని పతనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే అలాంటి పరిస్థితి వస్తే జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టే పరిస్థితి వచ్చేస్తుందట. అందుకంటున్నాడు, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవున్నట్టు విశ్వాసం లేని దుష్ట హృదయము మీను ఎవని యందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోండి. అంటే మనలో ఏదైనా చిన్నగా ఏదైనా ప్రారంభమైతే మన హృదయంలో ఇమీడియట్గా మనం దాన్ని తీసేసుకోవాలి. దాన్ని కొనసాగించనియద్దు. అది కొనసాగించనిస్తే చిన్నగా ప్రారంభమైన చేదైన వేరు అనేది వృక్షంగా మారే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఏదైనా చిన్నగా మనలో రాగానే దాన్ని ఇమీడియట్గా తీసేసుకోవాలి. అందుకే చేదైన వేరు మొలిచి ఒకరి జీవితం ఎలాగైపోయిందో, సాతాను ఏ విధంగా ఆ వ్యక్తిని మోసం చేసింది, ఎలాంటి పరిస్థితులకు వెళ్ళిపోయాడు అనేది ఒకసారి మన బైబిల్ నుంచి నేర్చుకుంటే దేవుని వల్లారా, ఆదికాండము 29వ అధ్యాయం మనకు బాగా తెలుసు. యాకోబు గారి జీవితంలో లాబాను అనే ఒక పాత్ర, ఆ లాబాను అనే ఒక పాత్ర, ఆ లాబాను అనేవాడు
చేదైన వేరు మొలచి లాభము కోసం ఎలాంటి పరిస్థితులకు దిగజారిపోతున్నాడు అనేది మనం ఈరోజు బైబిల్ నుంచి ఆలోచిద్దాం. ఒకసారి చూద్దాం. ఆదికాండం 29వ అధ్యాయము 14-15 వచనాలు. అప్పుడు లాబాను నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అని లాబాను ఎవరు అనుకుంటున్నాడు? రిబ్కా, యాకోబు తల్లి అయిన రిబ్కా సహోదరుడే లాబాను. ఎప్పుడైతే ఏశావు యాకోబుని చంపడానికి ప్రయత్నం చేస్తాడో అప్పుడు తల్లి చెబుతుంది, హారానులో ఉన్న నా సహోదరింటికి, నా తండ్రి ఇంటికి నువ్వు వెళ్ళిపో, నీ అన్న కోపం నీ మీద తగ్గే వరకు నువ్వు అక్కడ ఉండు అని తల్లిదండ్రులు చెప్పి ఇసగ్గారు చెప్తాను, నువ్వు అక్కడ లాబాను కుమార్తెలో ఒక కుమార్తెను వివాహము చేసుకో అని వీళ్ళే తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇస్సాకు, రిబ్కా గారు యాకోబును లాబాను ఇంటికి పంపిస్తారండి. ఆ పంపించినప్పుడు ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటున్నాడనే సందర్భం అన్నమాట. ఈయన అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటున్నాడు? అప్పుడు లాబాను నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావని. ఈ మాట వినగానే ఏమనిపిస్తుంది? అమ్మ ఎంత ప్రేమ మన యాకోబు గారి మీద లాబాను కనిపిస్తుంది కదా. కానీ మీరు చూస్తారు మొదటగా అలా అన్నాడు కదా, ఒక నెల దినములు గడిచిపోగానే, నెల దినములు యాకోబు లాబాను ఇంట్లో ఉన్నప్పుడు నెల దినాలు గడవగానే లాబాను నీవు నా బంధువుడవైనందున ఊరక నా దగ్గర కొలువు చేసేతవా, నీకేం జీతము కావాలంటే చూడండి, లాభము కోసం ఆలోచిస్తున్నాడు లాబాను. లాబానంటేనే లాభము, లాభం అంటేనే లాబాను. ఈయన యాకోబు గారిని ప్రేమగా రిసీవ్ చేసుకున్నట్టుగా చేసి మందల దగ్గర జీతగానిగా పెట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. చూడండి, ఆయన ఊరక ఏం చేస్తావు, నెల రోజులు గడిచిపోయిన తర్వాత ఊరకనే నా దగ్గర జీతం చేస్తావా, ఎందుకు ఊరక చేస్తావని, నీకేమి జీతము కావాలని అడిగినప్పుడు ఆయన లాబాను కుమార్తెలలో ఒక కుమార్తెని వివాహం చేసుకోవడానికి సిద్ధపడిపోతాడు. ఆమెని రాహేలు. కానీ ఆ రాహేలుని చేసుకోవడానికి నా సిద్ధపడినప్పుడు మరి లాబాను యాకోబును మోసం చేసి లేయాను ముందుగా ఆయనకి వివాహం చేస్తాడు. అర్థమవుతుందండి? ఆ లేయాను వివాహం చేస్తాడు. రాహేలు కోసం 7 సంవత్సరాలు జీతం చేస్తాడు ఆయన. రాహేలును ప్రేమించిన యాకోబు 7 సంవత్సరాలు లాబాను దగ్గర జీతం చేసిన తర్వాత రాహేలైన చిన్న కూతుని వివాహం చేస్తానని మోసం చేసి పెద్ద కూతురుని చేస్తాడు లేయా. మరలా 7 సంవత్సరాలు రాహేలు కోసం మరలా జీతం చేస్తాడు ఆయన. రాహేల్ని ఎలాగైనా చేసుకోవాలంటే 14 సంవత్సరాల జీతం చేసిన తర్వాత అప్పుడు కూడా రాహేలును అప్పుడు ఇస్తాడు, రాహేల్ని అతనికి భారీగా. అంటే ఆయన బిజినెస్ కోణంలో ఆలోచిస్తున్నాడు, వ్యాపార దృష్టిలో చూస్తున్నాడు. ఈయనని నేను వాడుకొని నా మందని అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నాడు. యాకోబుని వాడుకొని నా మందని అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనలో ఎవరున్నారు? లాబాను ఉన్నాడు. లాబాను తన కుమార్తెల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించడం లేదు. ఆయనకేమి లాభం వస్తుందనే ఆలోచనలోనే ఉన్నాడు లాబాను. 27వ వచనం చదవమ్మా, దాంట్లోనే అదే అధ్యాయము 29వ అధ్యాయం 27వ వచనం. ఈమె యొక్క వారము సంపూర్ణం చేయుము, నీవు ఇక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల. చూడండి, మళ్ళీ 7 సంవత్సరాలు నువ్వు కొలువు చేస్తే అప్పుడు నీకు రాహేలుని ఇస్తానంటున్నాడు. అందుకే ఆమెను కూడా నీకు ఇచ్చేదని ఆమెను కూడా నీకు ఇచ్చేస్తానని చెప్తున్నాడు అల్లుడితో. అంటే దేవుని వల్లరా ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, మొదటగా ఆ విధంగా ఇంటికి చేర్చుకున్నాడు. నెల రోజుల తర్వాత జీతం అన్నాడు. కుమార్తెను ఇవ్వడానికి ఒక 7 సంవత్సరాలు జీతం చేయించుకున్నాడు. ఇంకో కుమార్తెను చేసుకోవడానికి ఇంకొక 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు జీతం చేయించుకున్నాడు. తర్వాత ఏం ప్లాన్ చేస్తున్నాడంటే పార్ట్నర్షిప్ ఇవ్వాలనుకుంటున్నాడు. యాకోబుతో పార్ట్నర్షిప్ చేయాలనుకుంటున్నాడు. ఎవరు? లాబాను. ఒకసారి చూద్దాం. ఆదికాండము 31వ అధ్యాయము, ఆదికాండము 31వ అధ్యాయము 39 నుంచి 42 వరకు మనం చదివితే దేవుని వలన, ఆదికాండము 31వ అధ్యాయము 39 నుంచి 42 వరకు.
దుష్ట మృగముల చేత ఆయన ఎలా మోసం చేస్తున్నాడు చూడండి. పార్ట్నర్షిప్ చేసుకున్న తర్వాత ఎలా మోసం చేస్తున్నాడు అల్లుణ్ణి. మామూలుగా ఎవరైనా ఏమనుకుంటారండి, అల్లుణ్ణి బాగా చూసుకుంటే నా పిల్లల్ని బాగా చూసుకుంటారనే ఆలోచన ఏ తల్లిదండ్రులు ఉంటారు కదా. కానీ ఈయనేం చేస్తూ ఈయనకి లాభమే ముఖ్యం. ఈయన లాభముతోనే బతకాలనుకుంటున్నాడు. లాభము కోసము మరి పిల్లలు కూడా అల్లుని కూడా లెక్క చేయని పరిస్థితులు ఈయన ఉన్నాడు. అలాంటప్పుడు యాకోబు గారు మాట్లాడుతున్నాడు చూడండి, ఆయన ఎలా మోసం చేస్తున్నాడు. దుష్ట మృగముల చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకుంటుని. పార్ట్నర్షిప్ లో ఇద్దరు చేస్తున్నప్పుడు దుష్ట మృగం చీలిస్తే ఇద్దరు సమానంగా పెట్టుకోవాలి కదా. కానీ యాకోబు గారి మీద వేసేసాడట లాభాన. పగటి యందు దొంగలింపబడిన దానినేమి రాత్రి యందు దొంగలింపబడిన దానినేమి నా యొద్ద పుచ్చుకొంటివి. చూడండి, ఏమైనా జరిగితే ఈయన దగ్గర తీసేసుకుంటున్నాడు మామ. అంటే ఎలాగున్నాడంటే వ్యాపార ధోరణిలో ఉన్నాడు, వ్యాపార కోణంలోనే ఉన్నాడు. బిడ్డల గురించి ఆలోచించడం లేదు, మరలా అల్లుడు గురించి కూడా ఆలోచించకుండా స్వార్థముతో వ్యాపారం లాభం కోసమే ప్రయత్నం చేస్తున్నాడు. 42 వరకు చదవమ్మా. నేను ఇలాగుంటిని పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని. అంటే నేను ఎంత కష్టపడ్డానో చెప్తున్నాడు. ఈ మందలు కాయడానికి నేను ఇంత కష్టపడితే మృగం చీల్చగలను నా దగ్గర తీసేసుకుంటున్నావు నువ్వు. అదనమాట అక్కడ ఆయన అంటున్న మాట. నిద్ర నా కనులకు దూరమాయను, ఇదివరకు నీ ఇంటిలో 20 ఏళ్ళు వంటిని. 14 సంవత్సరాలేమో భార్యల కోసం ఉంటే 6 సంవత్సరాలు మందలు కాయడానికి ఉన్నాడు. 20 సంవత్సరాలు జీతం చేసిన ఈయన ఎలా అలా ఆలోచిస్తున్నాడు లాభానంటే వట్టి చేతులతో పంపేయాలనుకుంటున్నాడు. బాగా ఆలోచించండి, అల్లుణ్ణి కూతుర్ని వట్టి చేతులతో పంపేయాలనుకుంటున్నాడు. ఎంత కష్టపడుతూ బాధపడుతూ చెప్తున్న మాట యాకోబు గారు. నీ ఇద్దరు కుమార్తెల నిమిత్తము 14 ఏళ్ళు, నీ మంద నిమిత్తం 6 ఏళ్ళు నేను కొలువు చేసి తిని. అయినా నువ్వేం చేశావంటే నా జీతమును 10 మార్లు మార్చాడట. జీతాన్ని 10 మార్లు మార్చాడట. నా తండ్రి దేవుడు ఒకవేళ నాకు తోడు లేకపోతే, వాస్తవానికి ఇక్కడ ఏం జరుగుతుందంటే యాకోబు గారిని బట్టి లాభాలు గారు దీవించబడుతున్నారు. మంద అభివృద్ధి చెందుతున్నది, లాభాలు వస్తున్నాయి. కానీ దేన్ని బట్టి? లాభాన్ని బట్టి కాదు, యాకోబును బట్టి ఆయన ఆశీర్వదింపబడుతున్నాడు. కానీ వ్యాపార దృష్టి ఉన్నాడు. అప్పుడు యాకోబు గారు అంటున్నారు, నా తండ్రి దేవుడు అబ్రహాం దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడే ఉండరు కదా, నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువో. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించినని లాబానుతో చెప్పెను. ఒకవేళ నాకు దేవుడే తోడు లేకపోతే లాబాను, నువ్వు నా మామవైనా నువ్వు నన్ను వట్టి చేతులతో పంపించేవాడు అంటున్నాడు యాకోబు గారి. దేవుని మల్లారా, అంటే అదే అధ్యాయం 1-2 వచనాలు కూడా చూస్తే, అదే అధ్యాయం 1-2 వచనాల్లో ఇక లాబాను కుమారులు ఏమనుకుంటున్నారు యాకోబు గారి విషయంలో? యాకోబు విషయంలో లాబాను కుమారులు ఏమనుకుంటున్నారో చూడండి. లాబాను కుమారులు మన తండ్రికి కలిగే యావత్తును యాకోబు తీసుకుని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాసి సంపాదించినని చెప్పుకొనినందున ఆ మాటలు యాకోబుకి వినపడెను. చూడండి, లాబాను కొడుకులు ఏమనుకుంటున్నారు? యాకోబు గారు బావగారికి వచ్చిన సంపాదన అంతా మనవలనే వచ్చింది, మనవల సంపాదించుకుంటున్నారని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇది యాకోబు చెవిన పడిందట. యాకోబు చెవిన పడెను అంటే ఆయనకు తెలిసిపోయింది. మరియు అతను లాబాను ముఖము చూసినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతను ఎడల ఉండలేదు. అంటే మారిపోయాడు ఆయన. లాభము రాగానే మంద అభివృద్ధి చెందగానే మారిపోతున్నాడు. ఎలాగైనా యాకోబుని వట్టి చేతులుగా పంపేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అలా చేస్తున్నప్పుడు 14 నుంచి 16 వరకు చూస్తే కూతుర్ని ఏమంటున్నారో చూడండి. తండ్రి విషయములో భర్తతో
రాహేలు లేయాలు ఏమంటున్నారో చూడండి. అంటే తండ్రి నిజంగా తండ్రిలాగా ఉండడం లేదు అక్కడ. స్వార్థముతో నిండిపోయాడు, లాభాపేక్షతో నిండిపోయాడు, మరి దురాశతో నిండిపోయాడు, లోబిగా మారిపోయాడు. అందుకు రాహేలు లేయాయో, ఇక మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి? ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు. నిన్ను 14 సంవత్సరాల జీతం ఉంచుకున్నాడు, మళ్ళా 6 సంవత్సరాలు మంద కోసం జీతం చేశావు, అయినా కానీ వట్టి చేతులు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఇంకా మా అన్నలో చెల్లెలు తమ్ముళ్ళ వాళ్ళు ఏమంటున్నారు? మా ఆస్తి అంతా, మా తండ్రి కలిగినంతా కూడా ఈ అవదస్సి సంపాదించుకుని యాకోబని మాట్లాడుతున్నారు అని వాళ్ళు ఆలోచన చేసి ఏమంటున్నారు చూడండి. అందుకు రాహేలు లేయాను, ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి? ఈయన ప్రవర్తన చూసి ఎలాగున్నది? మాకు పాలు పంపులు ఎక్కడివి? అతడు మమ్మల్ని అన్యులుగా చూచుడు లేదా? అతడు మమ్మల్ని అమ్మివేసి మాకు రావాల్సిన ద్రవ్యమును బొత్తిగా తినివేసాను. దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాదియో మా పిల్లలలో ఉన్నది కదా. కాబట్టి దేవుడు నీతో చెప్పినట్టెల్లా చేయమని అతనికి చెప్పేస్తుంది. దేవుడికి ఏం చెప్తున్నాడు అది చెయ్యండి అని భర్తతో చెప్తున్నారు భార్యలు మంచి మనసుతో. అంటే తండ్రితో విసిగిపోయారు వాళ్ళు కూడా, తండ్రితో విసిగిపోయారు. ఆయన అల్లుణ్ణి చూడడం లేదు, కూతుర్ని చూడడం లేదు, స్వార్థంతో నిండిపోయాడు. అలా నిండిపోయినప్పుడు అప్పుడు వాళ్ళు అంటున్నారు, దేవుడు ఏం చెప్తే అది చెయ్యి యాకోబు గారు, దేవుడు ఎలా చెప్తే అలా చెయ్యని చెప్తున్నారు. అంటే లోభముతో నిండిపోయాడు. లోభి అనేవాడు ఎలాగుంటాడు అంటే, లోభి మనస్తత్వం ఎలాగుంటుందో సామెత గ్రంథంలో ఒకసారి చూసి మళ్ళా కంటిన్యూ చేద్దాం. సామెత గ్రంథం 15వ అధ్యాయము 27వ వచనం. సామెత గ్రంథము 15వ అధ్యాయం 27వ వచనం. దేవుని వాళ్ళారా, లోబి అనేవాడి మనస్తత్వం ఎలాగుంటుందో చూడండి. సామెత గ్రంథం 15వ అధ్యాయం 27వ వచనం. లోబనేవాడు తన పిల్లలకి పెట్టుకోడు, తాను తినడు. ఎలాగైపోతాడంటే లోభంతో నిండిపోతాడట. లోబి అనేవాడు తన ఇంటి వాడిని కూడా బాధ పెట్టును. అలాంటి లోబిగా ఎవరు కనబడుతున్నారు మనకి? లాబాను కనబడుతున్నాడు. లాబాను కనబడుతున్నాడు. అయితే చూడండి దేవుని వలరా, దేవుడు చెప్పేశాడు యాకోబుకి, యాకోబు నీ ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీ మామ దగ్గర నుంచి నీ భార్యని పిల్లల్ని తీసుకొని వెళ్ళిపో, ఇక్కడ ఉండకు అని చెప్పాడు. అప్పుడు యాకోబు చెబితే ఆయన కుట్ర చేస్తాడని చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్లాన్ చేస్తాడు. అప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఆదికాండం 31వ అధ్యాయము, ఆదికాండం 31వ అధ్యాయం 3వ వచనం ముందుగా. అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు నువ్వు తిరిగి వెళ్ళిపో యాకోబు, నేను నీకు తోడై ఉండేదను. అప్పుడు దాకా యాకోబుకు తోడుగా దేవుడు ఉన్నాడు కనుక లాభాన్ని ఆశీర్వదించబడ్డాడు. అది ఆయనకు అర్థం కాక లోభముతో నిండిపోయాడు. ప్రేమలు లేవు, పిల్లల విషయంలో ప్రేమలు లేవు, అల్లుడి విషయంలో ప్రేమలు లేవు, మరి బిజినెస్ కోణంలోనే చూస్తున్నాడు. ఎప్పుడైతే దేవుడు పొమ్మని చెప్పేశాడో యాకోబుకి, ఆయన ప్లాన్ చేసుకుని వెళ్ళడానికి సిద్ధపడతాడు. 24వ వచనం, అదే అధ్యాయము 24వ వచనం. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు శ్రీయావాడైన లాబాను వద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకు, జాగ్రత్త. చూడండి, ఇక నువ్వు యాకోబుతో ముచ్చట వద్దు, మంచి చెడ్డ ఏది మాట్లాడక నీ మామతోటి నువ్వు ఏం మాట్లాడదంటున్నావు. చూడండి, ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను వద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పేశాడు. ఇక యాకోబుతో చెప్పేశాడు, నువ్వు వెళ్ళిపో అక్కడి నుంచి చెప్పేశాడు. 43వ వచనంలో చూడండి, ఆయనకు తెలిసిపోయింది. ఆయనకు చెప్పకుండా ఆయన ప్రయాణమైపోతున్నాడు భార్య పిల్లల్ని తీసుకొని. అప్పుడు ఈ విషయము లాబానికి తెలిసిపోయింది. అప్పుడు ఆయన పరిగెత్తుకొని వచ్చి అప్పుడు కూడా ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 43వ వచనం. అందుకు లాబాను, ఇప్పుడు వద్దని వెళ్ళిపోతున్నప్పుడు అల్లుడితో కుమార్తెలతో ఎలా మాట్లాడాలండి? ఎలా మాట్లాడాలి? వాళ్ళని కన్విన్స్ చేసి మళ్ళీ తీసుకొని రావాలి కదా. కానీ ఏం మాట్లాడుతున్నాడు లాబాను?
ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, ఈ మంద నా మంద, నీకు కనపడుచున్నది అంతయు నాది, నీకు కనబడుతున్నది అంతా నాది. ఈ నా కుమార్తెలనైనను, ఈ నా కుమార్తెలనైనను, మీరు కనిన కుమారులనైనను, మీరు కనిన కుమారులనైనను నేడు నేనేమి చేయగలను, నేనేమి చేయగలను. కావున నేనును నీవును నిబంధన చేసుకొందము, నేను నిబంధన చేసుకో. అంటే చూడండి, ఆ పిల్లలు పెట్టిన వాళ్ళ పిల్లలు కూడా, దేవుడు వాళ్ళకి ఇచ్చిన పిల్లలు కూడా నా పిల్లలే, ఈ మందలు నావే, ఆస్తులవని మాట్లాడుతున్నారు అప్పటికి కూడా. అంటే లాభాను అనేవాడు లోభముతో నిండిపోయాడు. పిల్లల మీద కానీ, అల్లుడి మీద కానీ, వాళ్ళ పిల్లల మీద కానీ ప్రేమ లేకుండా మారిపోయాడు. అంటే ఏమి జరిగింది అంటే, చేదైన వేరు అనేది లాభానులో ప్రవేశించేసింది. అర్థమవుతుంది దేవుని వల్లరా? చేదైన వేరు లాభాల్లో ప్రవేశించేసింది. ఎప్పుడు ప్రవేశించింది ఒకసారి చూద్దాం. ఆ చేదైన వేరు ఎప్పుడు ఎలా ప్రవేశించింది ఒకసారి లాభాల విషయంలో చూస్తే, ఆదికాండం 24వ అధ్యాయము, ఆదికాండము 24వ అధ్యాయము చూడండి. మనకు బాగా తెలుసు, అబ్రహాము గారు వృద్ధాప్యములో ఉన్నప్పుడు తన కుమారుడు ఇస్సాకు గారికి భార్యను వెతకడానికి తన దాసుని పంపిస్తాడు బెతూయేలు ఇంటికి. బెతూయేలు ఎవరు అంటే రిబ్కా గారి, లాబాను గారి తండ్రి. వీళ్ళు హారానులో ఉన్నారు. మరి కనానులో ఉన్న అబ్రహాము, కనానీయులకు నేను నా బంధువుల ఇంటి నుంచి చేసుకుంటానని అనుకున్న అబ్రహాం ఏం చేశారంటే, ఇస్సాకుకు భార్యను వెతకడానికి బెతూయేలు ఇంటికి తన పెద్ద దాసుని పంపిస్తాడు. ఆ పెద్ద దాసుడు బయలుదేరిన తర్వాత మరి ఆమెను ఎవరో గుర్తుపట్టాలి కదా, వీళ్ళకి తెలియదు కదా. అలా అక్కడ బావి దగ్గర నీళ్లు చేదడము, ఆమె రావడము, ఈయనకి ఈ దాస్తులకు కూడా నీళ్లు చేతిపోయడము, వీళ్ళు తీసుకెళ్ళ ఒంటెను కూడా నీళ్లు చేతిపోయడం, ఇవంతా చూసిన తర్వాత అంటే దేవుడు చూపిస్తాడు ఈమెని అని. ఆమె ఎవరు అంటే రిబ్కా. అప్పుడు ఏం జరిగింది? ఆ చేదైన వేరు లాభంలో ఎలా మొలిచిందో చూద్దాం. ఆదికాండము 24వ అధ్యాయము 30-31 వచనాలు. ఆదికాండము 24వ అధ్యాయము 30-31 వచనం. అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరు చేతులనున్న, చూడండి, ఈ దాసుడు కొన్ని బంగారము, వెండివి కొన్ని తీసుకొని వెళుతాడండి కానుకలుగా. ఆ బావి దగ్గర ఏం చేస్తాడు? ఈమెనే రిబ్కా, దేవుడు ఇస్సాకుకు భార్య ఏమైనా వారు ఈమెనేని గుర్తుపట్టి ఇమీడియట్ గా ముక్కు కమ్మ తొడిగిస్తాడండి. ఆ ముక్కు ఇక్కడ రాస్తున్నాడు చూడండి. అదే అధ్యాయము 22వ వచనం, 24-22 ముందు చదివి తర్వాత కంటిన్యూ చేద్దాం. ఒంటెలు త్రాగుటైన తర్వాత మనుష్యుడు అరతులం ఎత్తుగల బంగారు ముక్కు కమ్మిని ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగా 2 బంగారు కడియములు తీసి ఇవి తొడిగించారట. ఇమీడియట్ గా ఎవరికి? రిబ్కాకి తొడిగించాడు. ఇది లాభాను కంటబడి అప్పుడే ఆయనను ఆలోచన పుట్టింది. యాకోబు కూడా అక్కడి నుంచి వచ్చాడు కాబట్టి ఎలాగైనా యాకోబుని నేను వాడుకుని నేను చాలా డెవలప్ కావాలనుకున్నాడు. ఇప్పుడు చదవమ్మా 30-31 వచనం. అతడు ఆ మొక్కు కమ్మిని తన సహోదరు చేతులకున్న కడియములను చూచి ఏం చూస్తున్నాడు ఆయన? లాబాను. అతను ఆ మొక్కు కమ్మిని తన సహోదరు చేతులకున్న కడియములను చూచి, ఆ మనుషులు ఇలాగ నాతో మాట్లాడినని తన సహోదరు రిబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుషుని యొద్దకు వచ్చెను. అతడు ఆ బావి యొద్ద ఒంటెల దగ్గర నిలిచి ఉండగా లాబాను యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధం చేయించి. ఈ మాట ఈయన చెప్తున్నాడంటే మంచి ఆలోచనతో కాదు. కొంతమంది మంచిగా మాట్లాడుతున్న దాంట్లో
దురుద్దేశం ఉంటుంది, తప్పుడు ఆలోచన ఉంటుంది. అలాంటి అంటే లాభము కోసమే ఈయన ఈ మాటలు మాట్లాడుతున్నాడు. వచ్చేసేయి, స్థలం సిద్ధంగా ఉన్నది, ఒంటలకు సిద్ధంగా ఉన్నది. ఎందుకంటున్నాడంటే ఆ కమ్మలు చూశాడు, ఆ బంగారు కడియాలు చూశాడు, ఆ బంగారు నగలు చూశాడు. అప్పుడు చేదైన వేణు ఆయనలో ప్రవేశించేసింది. తర్వాత కొంతకాలం తర్వాత యాకోబును మళ్ళీ అక్కడికి పంపించారు, లాబాను దగ్గరికి. అప్పుడు ఆయనకు అర్థమైపోయింది, ఈయనని ఎలాగైనా వాడుకోవాలి, దేవుడు ఈయనకి తోడున్నాడు, ఈ కుటుంబం ఆశీర్వదింపబడింది, ఎలాగే నేను వాడుకొని నేను డెవలప్ కావాలనుకున్నాడు. అలా డెవలప్ కావాలనుకునే ఆ చేదైన వేరు మరి చాలా బలంగా మారిపోయి లాబాను జీవితం ఎలా అయిపోయిందంటే ఆఖరికి కుమార్తెలో వాళ్ళ పిల్లలు అల్లుడు విషయంలో కూడా ఆలోచించకుండా అన్ని నావి అనే పరిస్థితులకు వెళ్ళిపోయాడు. అంటే చేదైన వేరు అనేది ఒకసారి మనలో ప్రవేశిస్తే అది మనని కబలించి వేస్తుంది, దేవునికి దూరం చేస్తుంది. వాస్తవానికి లాబాను ఆశీర్వదింపబడింది యాకోబును బట్టి తప్ప లాబాన్ని చూసి దేవుడు ఆయనను ఆశీర్వదించలేదు. అయినప్పటికీ కూడా లాబాను లోభత్వంతో నిండిపోయి ఇంటి వారిని కూడా బాధించే పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. అందుకే దేవుని వల్లరా మనము ఈ కుటుంబాన్ని బట్టి, లాభాన్ని బట్టి, ఆయన ధనాపేక్షను బట్టి, ఆయన స్వార్థాన్ని బట్టి ఒకనాడు చేదైన వేణని అది ఎప్పుడు మొలిచింది అంటే ఆ రిబ్కాకున్న నగలు, ఆ బంగారుకు సంబంధించి చూసినప్పుడు ఆయన మనసులో చేదైన వేరు మొదలై తర్వాత యాకోబు గారు రాగానే అది ప్రమాదంలోకి తీసుకెళ్ళి ప్రేమలు లేకుండా భయంకర పరిస్థితిలోకి లాబాను కుటుంబం వెళ్ళిపోయింది. ఆయన ఆలోచనలు వెళ్ళిపోయాయి. కనుక మనం ఏమి నేర్చుకోవాలి అంటే మన జీవితంలో ఏది కూడా మన ఉదయంలో ఎలాంటి చేదైన వేరు కూడా మనలో రాకుండా జాగ్రత్త పడాలి. ఏదైనా చేదైన వేరు ప్రారంభంగానే కాగానే ఇమ్మీడియట్గా మనం తీసేసుకోవాలి. అలా తీసేసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే అది మనని చాలా భయంకరమైన పరిస్థితులకు తీసుకెళ్తుందనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే దేవుని వల్లరా ఇప్పుడు మనలో ఉండవలసింది చేదైన వేరు కాదు, మనం క్రీస్తులో వేరు పారాలి. మనం ఇప్పుడు చేదైన వేరు మనలో ఉండకుండా క్రీస్తులో వేరు పారాలి. మనము క్రీస్తులో వేరు పారాలంటున్నాడు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదువుకుంటే దేవుని వల్లరా, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇప్పుడు మనము క్రీస్తులో వేరు పారాలి. చేదైన మీరు మనలో ప్రవేశించకుండా చూసుకుంటూ ఏదైనా చిన్నదైన పాపంగా మన హృదయంలో చేదైన వేరుగా వచ్చినప్పుడు ఇమీడియట్గా దాన్ని తీసేసుకుని మనము ఎలాగా తయారైపోవాలంటే క్రీస్తులో వేరు పారాలి. మనము అదే చెప్తున్నాడు. చదవమ్మా. కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆ క్రీస్తులో వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసముందు స్థిరపరచబడచ్చు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకొనుడి. క్రీస్తులో వేరు పారాలి. ఇప్పుడు మనం ఆ చేదైన వేరు అనేది మనలో లేకుండా చూసుకుంటూ మన ఆత్మీయ జీవితంలో మనం క్రీస్తులో వేరు పారితే మన జీవితాలు గొప్పగా ఉంటాయి. మన జీవితాలు చాలా గొప్పగా ఉంటాయి. ఎందుకంటే ద్రాక్షవల్లి ఆయన, తీగలం మనం. అర్థమవుతుందండి? ఆయన ద్రాక్షవల్లి, మనము తీగలము. క్రీస్తులో వేరు పారాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 6 వరకు చూస్తే దేవుని వల్ల యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 6 వరకు మనం చదివితే, నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన ద్రాక్షవల్లి. ఆ ద్రాక్షవల్లిన యేసులో మనము వేరు పారాలి. అప్పుడు మన జీవితాలు చాలా బాగుంటాయి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగ అంటే చేదైన వేరు మొలిచిన తీగది. ఆ తీగకు పురుగు పట్టింది. ఆ పురుగు పట్టిన తీగ మనం ఉంచుకుంటామండి. నీటిలో నలక పడితేనే తాగని మనం
ఆహారంలో ఈగపడితే తినని మనం మన హృదయంలో చేదైన వేళ్ళు ఆ శరీర కార్యాలు లేకుండా జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందండి? అదే అంటున్నాడు ఇక్కడ, నాలో ఫలింపని ప్రతి తీగ మరి ఎక్కువగా, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేసేస్తాడు. చూడండి, ఫలింపని తీగని యేసుక్రీస్తు మనం వేరు పారకపోతే తీసివేస్తానట. మనం తీసేస్తున్నాం కదా, నీటిలో వెళ్ళకబడితే, ఆహారం ఈగబడితే మనం తీసుకోవడం లేదు కదా. అందుకే మనం ఏం చేయాలంటే, మనలో ఏదైనా చేదైన వేరు మొలిస్తే ఇమీడియట్ గా తీసివేయాలి. మనం తీసివేయకపోతే ఆయన తీసేస్తానంటున్నాడు. అర్థమవుతుంది దేని వల్ల? అదే అంటున్నాడు ఇక్కడ, నాలో ఫలింపని ప్రతి తీగను అయినా తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. చూడండి, పనికిరాని తీగలు తీసేస్తాడు ఎప్పుడు? మనము క్రీస్తులో వేరు పారితే. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉంటాను. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాని ఎలాగో ఫలించదో. అంటే మనం క్రీస్తులో తీగలుగా లేకపోతే, ద్రాక్షవల్లి అని యేసుక్రీస్తులో తీగలుగా మనము లేకపోతే, వేరు పారకపోతే మనము నిలబడడం కష్టం, మన జీవితం కష్టమైపోతుంది. అదే అంటున్నాడు. అందుక తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు కూడా ఫలింపరు. మనం ఫలించవలసిన క్రీస్తులు, మనము లోకంలో నుంచి ప్రత్యేకింపబడ్డ వారు మనము. అందుకే మనము లోకానికి భిన్నంగా బ్రతుకుతూ మన జీవితాన్ని దేవునిలో కొనసాగించుకుంటూ, చేదైన వేరే ఏది కూడా మొలవకుండా మనం జాగ్రత్తగా చూసుకుంటూ మన ఆత్మీయ జీవితంలో క్రీస్తుల వేరుపారుతూ ఉంటే అన్ని రకాలుగా మన జీవితాల్లో బాగుంటాయి. ద్రాక్షవల్లిని నేనే, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. చూడండి, ఇవన్నీ మనము జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్త పడితే మనము చాలా, మన జీవితం బాగుంటుంది, మన కుటుంబాలు బాగుంటాయి. ప్రభు చెప్తున్నాడు, ద్రాక్షవల్లిని నేను, మీరు తీగలు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తుని పక్కకి పెట్టి మనము సాధించేది ఏమీ లేదండి. అందుకే క్రీస్తులో మనం వేరుపారుతూ ఉండాలి, క్రీస్తులో అభివృద్ధి చెందుతూ ఉండాలి, క్రీస్తులో మనము తీగలుగా, ద్రాక్షలో తీగలుగా ఫలిస్తూ ఉండాలి. అందుకే చివరిగా ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదువుకుంటే దేవుని వలరా, ఎఫెసీలో రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. క్రీస్తు మీరు హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తమ మహిమ ఐశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారు స్థిరపడి. చూడండి, క్రీస్తులో ప్రేమయందు వేరుపారి స్థిరంగా ఉండాలి. స్థిరత్వం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని వల్ల క్రీస్తులో ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. క్రీస్తుని పక్కగా పెట్టి మనం సాధించేది ఏమీ లేదు. ఆత్మీయంగా మనము సాధించలేము, లోక సంబంధంగా సాధించలేము. అందుకే అంటున్నాడు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తుగల ఎంతో గ్రహించుకుని, అంటే క్రీస్తులో వేరుపారాలి, ప్రేమ కలిగి జీవించాలి. మనం ప్రేమయందు వేరుపారాలి. మనలో ప్రేమ కనబడాలంటున్నాడు, ఆ ప్రేమలో మనం ఎదగాలి. అందుకే దేవుని వలన ఏదైనా మన ఉదయంలో చిన్న పాపమే కదని అశ్రద్ధ చేయకండి.
అది సాతాను పెడుతున్న చిన్న మొలకది, చిన్న విత్తనం నాడతాడు. ఇది చిన్నదే కదా అని వదిలేస్తే నాశనం చేసేస్తుంది మనల్ని. నాశనం ఆఖరికి దేవునికి దూరం చేసేస్తున్నది. అందుకే చిన్నగా మొలకెత్తగానే మనము దాన్ని ఇమ్మీడియట్గా తీసివేసేయాలి. అలా తీసివేయకపోతే అది మహావృక్షంగా మారుతుంది. ఒకనాడు ఇప్పుడు తాగుబోతులుగా ఉన్నవారు, వ్యభిచారులుగా ఉన్నవాళ్ళు వాటన్నిటికి దాసులైపోయారు. కానీ ప్రారంభంలో వాళ్ళు ఇమ్మీడియట్గా అలా కాలేదు. చిన్న చేదైన వేరు వాళ్ళు మొలిచి వాళ్ళు దాన్ని నిర్లక్ష్యం చేసి అది మహావృక్షంగా వాళ్ళ జీవితంలో మారిపోయి తాగుబోతులుగా, తిండిబోతులుగా, వ్యభిచారులుగా మారిపోయారు. అంటే సాతాను ఎంత ఈజీగా మనుషులను కొట్టేస్తుందంటే మెల్లగా వాడు చేదైన వేరని ఆ శరీర కార్యాలు ఏదైతే మనం చదువుకున్నామో ఏదో ఒకటి మన ఉదయంలో ప్రవేశింపచేస్తాడు. అది చిన్నదే కాదని ఎప్పుడు అనుకోకు, ఆ చిన్నది మహావృక్షంగా మారే ప్రమాదం ఉన్నది. అప్పుడు మన ఆత్మీయ జీవితము చాలా భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతుంది. అందుకే ఏదైనా చేదైన వేరు అన్నాడు. చేదైన ఏదైనా వేరు అంటే ఏదో రకంగా వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మనం జాగ్రత్త కలిగి ఉండాలి. క్రీస్తులో వేరుపారాలి. మన లోకంలో జ్యోతుల్లాగా వెలగాలంటున్నాడు. బుద్ధిమంతులు ఆకాశ మండలంలో నక్షత్రాలు కనబడాలంటున్నాడు. క్రైస్తవులుగా మనమంతా అలా ఉండాలంటే మనం ఎప్పటికప్పుడు మన ఉద్యమంలో ఏదైనా చిన్నగా ప్రవేశిస్తుందా అనేది మనం పరిశీలన చేసుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. ఇటు మాటలన్నీ కూడా ఏ ఒక్క మాటకు వృధాగా పోకుండా విన్న మీ అందరి ఉదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును దేవా, మీరు చెప్పినట్టే చేదైన ఏదైనా వేరు మాలో చిన్నగా మొదట ప్రారంభమై అది తర్వాత మమ్మల్ని కబలిస్తుందని మాకు ఈరోజు నేర్పిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. సాతాను ఈ లోకంలో ఎలాగైనా అందరిని కబలించి నరకం పాలు చేయాలని మొదటగా చిన్నగా ఒక మొలక, చేదైన మొలక ఒకటి వేసి అది మహావృక్షంగా మార్చి ఆఖరికి జీవము గల మిమ్మును విడిచిపోయి దుష్ట హృదయము వాడు దుష్ట హృదయులుగా తయారు చేసి మీకు దూరంగా చేసే కుట్రలు ఎన్నో చేస్తుంటున్నాడు. కనుక దాని మాయలో మేమంతా కూడా పడిపోకుండా కృప చూపడం తన్ని. మాలో ఏదైనా చేదైన వేరు ప్రవేశించగానే మేము దాన్ని తీసుకొని మేము యేసుక్రీస్తుల వేరు పారి ఒక లాభాను ఎంత ప్రమాదంలోకి వెళ్ళిపోయాడో, చివరికి అల్లుడు కూతులను కూడా పక్కకి పెట్టి లాభం కోసమే లోబిగా మారిపోయిన అలాంటి స్థితిలో మేము ఉండకుండా ఎల్లప్పుడూ కూడా ద్రాక్షవల్లి అయిన యేసుక్రీస్తులో తీగలుగా మేము అభివృద్ధి చెందుతూ, వ్యవసాయకుడుగా ఉన్న మీలో మేము అభివృద్ధి చెందుతూ క్రీస్తులో వేరుపారి ప్రేమ కలిగి మేము జీవించే శక్తిని మాకు ప్రసాదించండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా విన్న మాటల ప్రకారంగా జీవించే ధన్యత దయచేయమని, నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరూ ఉదయాలలో, ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వినమోతులందరూ ఉదయాలలో ఫలింపచేయమని, వింటున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆత్మీయ బలపరచమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారికి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.